ప్రేయర్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ జగన్నాథ్. హరే కృష్ణ అండి. భక్తులందరికీ శ్రీమద్ భాగవతానికి మరియు కృష్ణ కథామృతానికి స్వాగతం. మనము 8th canto 21st చాప్టర్ లో ఉన్నాము. అది ఈరోజు తెలుసుకోవాల్సింది. మనం చాలా చాప్టర్స్ నుంచి ఈ యొక్క బలి మహారాజు ఈ సముద్ర మంథనం నుంచి ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు వామన దేవుడి చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్ లో మనం ఒకసారి చూస్తే 19th చాప్టర్ లో వామన దేవుడు భగవంతుడికి బలిచక్రవర్తి ఇచ్చిన మాటని ఎలా తప్పించుకోవచ్చు అని ఎన్నో కారణాలు చెప్పాడు. అది మనం చూశాం. ఆ చెప్పిన కారణాలన్నింటికి కూడా ఇక్కడ బలిచక్రవర్తి కాముగా ఉండి ఇంకా శుక్రాచార్యుడితోటి తన గురువుతోటి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ చాలా వరకు మనం భౌతికంగా చూస్తే గురువును ధిక్కరించినట్టుగా ఉంటాడు. కానీ ఇక్కడ బలిచక్రవర్తి అదే చేశారు. ఎందుకు అంటే ప్రతి దగ్గర గురువును ధిక్కరించే దానికి ఒక హయ్యర్ కారణం ఉండాలి. అదే లోవర్ కారణాలతోటి ఒక ఫైనాన్షియల్ గానో ఒక ఫేమ్ కోసము వేరు వాటి కోసము గనక గురువును ధిక్కరిస్తే అది ఖచ్చితంగా అపరాధం కిందికి అవుతుంది. కానీ ఇక్కడ ఈయన ఏంది, భగవంతుడి శుక్రాచార్యుడు భౌతికమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని
మాట తప్పమని చెప్తున్నాడు అనమాట. నువ్వు మాట ఇచ్చేశావు, ఇప్పుడు మాట తప్పడానికి ఎన్నో కారణాలను చెప్పాడు. కానీ బలి చక్రవర్తి అది అతనికి నచ్చలేదను. ఎందుకంటే ఇక్కడ బలి చక్రవర్తి మనకు రెండు రకాలైనటువంటి భక్తులు ఉంటారని మనం తెలుసుకున్నాం. ఒకటి సాధనా సిద్ధులు, ఇంకొకటి మనకు కృపాసిద్ధులు. ఇప్పుడు బలి చక్రవర్తి లాంటి వాడు కృపాసిద్ధ. ఎందుకంటే ఏ సాధన అవసరం లేదు, భగవంతుడి కృపతోటి వాళ్లకు భక్తి ఆ స్థితిలో ఉన్నారు. ఫోకస్ గా ఉందన్నమాట. కాబట్టి గురువు చెప్పేది అతనికి నచ్చలేదు. కాబట్టి ఏం చెప్పేసిండు, ఇది ఒక బ్రాహ్మణుని చీటు చేయడం. ఎందుకంటే బలి చక్రవర్తికి పర్ఫెక్ట్ గా తెలిసిన వాడు, ఇంటర్నల్ గా భక్తుడైన ఎక్స్టర్నల్ గా రాక్షస రాజుగా ఉన్నాడు. ఆయన కృపాసిద్ధుడుగా కదా. అందుకని ఆయన బ్రాహ్మణుల వల్లనే, భృగు మహర్షి యొక్క వాళ్ళ వల్లనే తనకు అంతా లభించింది. రాజ్యం అన్ని కూడా దేవతలను కూడా తను స్వాధీనం చేసుకోగలిగాడు. ఒక్క నిమిషం అండి, నాది ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం వస్తున్నట్టుంది. మా దగ్గర నేను ఫోన్తో లాగిన్ అవుతాను. సో బలి చక్రవర్తి ఎందుకంటే బ్రాహ్మణుల కృప ద్వారానే ఆయన అంత సాధించాడనమాట. అందుకని బలి చక్రవర్తి అది మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు శుక్రాచార్యుడు ఒకసారి అడగొచ్చు కూడా కదా, నువ్వు ఎవ్రీథింగ్ ప్రతిది కూడా బ్రాహ్మణుడికి ఇచ్చేశావు, రైట్? మరి ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా అని దానికి అడుగుతాడేమో గురువు అనేసి బలి చక్రవర్తి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. మన శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు శివి చక్రవర్తి కానివ్వండి, లేకపోతే దదీచి. ఇప్పుడు దదీచి తను కంప్లీట్ గా శరీరాన్ని ఇచ్చేశాడు. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది తెలుసా అండి, ఏంటంటే శరీరాన్ని అయినా ఇచ్చేస్తాం కానీ మన సంపదలను ఇవ్వడానికి అంతగా ఇష్టపడం. మనం ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మన సంపదను కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ బలి చక్రవర్తి ఏం చెప్తున్నాడంటే, ఇది ఒక గొప్ప అవకాశం నాకు. ఎందుకు అంటే నేను చాలా మంది మనకు శరీరాన్ని ఇచ్చినా గాని సంపదను ఇవ్వడం ఉండదు. కానీ ఇప్పుడు బలి చక్రవర్తి ఏంది, సంపదను మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అనమాట. అది ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు ఒక రాక్షసులు అన్నటువంటి లక్ష్మీ సంపన్నుడైనటువంటి భగవంతుడు, విష్ణు భగవానుడు నా దగ్గరికి వచ్చి నన్ను యాచన అడుగుతున్నాడు కదా, మరి అంతకంటే గొప్పది వేరైనటువంటిది ఏముంది అని ఆయనకు రెడీ అయిపోయాడు అనమాట. ఈ విధంగా ఇట్లా ప్రవర్తిస్తున్నప్పుడు బలి చక్రవర్తి శుక్రాచార్యుడు, గురువు అయినటువంటి శుక్రాచార్యుడి మాటని కాదనేశాడు. కాదన్నందుకు శుక్రాచార్యుడి కోపం వచ్చి ఏం చేశాడు, తనకు శాపం పెట్టాడు. ఏంటంటే త్వరలోనే నీవు నీ సంపదను కోల్పోవుదుగాక. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది శుక్రాచార్యుడి నోట కూడా భగవంతుడే ప్రేరేపించి ఉంటాడు కదా, లేకపోతే అది కావాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే 3 అడుగుల నేల అన్నప్పుడు సంపద పోతుంది అంటే ఈ ఒక్క వరమే తనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని. కాబట్టి భగవంతుడే శుక్రాచార్యుడి ద్వారా అది చెప్పించున్నాడనమాట. సో ఇంకా తర్వాత బలి చక్రవర్తి భగవంతుణ్ణి అప్పుడు పెరగడం మొదలు పెట్టాడు. త్రివిక్రముడిలాగా అయిపోయి ఒక అడుగుతోటి ఆకాశాన్ని, ఇంకొక అడుగు మొత్తం లోకాలని ఆక్యుపై చేసినప్పుడు ఆయన శరీరములో మొత్తం చూడగలుగుతున్నాడు బలి చక్రవర్తి. దేవతలందరూ, విష్ణు పార్షదులు కూడా అక్కడ ఉండి అందరూ ఆయనను ప్రైజ్ చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత ఎప్పుడైతే అక్కడికి వచ్చిండో బ్రహ్మలోకం వరకు ఆక్యుపై చేశాడు.
కదా. అదే మనకు తెలుసుకున్నాం గంగ ఎట్లా అవతరణ జరిగింది అంటే, మనం ఒక పద్ధతిలో ఎప్పుడైతే వామన దేవుడు తన పాదాన్ని పైకి తీసుకెళ్లాడో ఆ యొక్క అంతరిక్ష ఆ పొరలు ఉంటాయి కదా, ఆ పొర చీలడం ద్వారా ఈ ఆ యొక్క వాటర్ కిందికి వచ్చి గంగా ఏర్పడిందని కూడా మనం చూసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ యొక్క గంగా అట్లా ఏర్పడింది. సో ఇప్పుడు 2 పాదాలు అయిపోయినాయి, మరి 3వ పాదము కొరకు ఇది జరుగుతుంది. అందుకని బలి చక్రవర్తిని ఈ యొక్క వామన దేవుడు అరెస్ట్ చేస్తాడు అనమాట. అది మనము ఇప్పుడు 21st శ్లోకాలో తెలుసుకుంటాం. ఇక్కడ శుకదేవ గోస్వామి ఈ చాప్టర్ ని మొదలు పెట్టాడు. ఏమనంటే, కమల సంభవుడగు బ్రహ్మ తన లోక తేజము వామన దేవుని పాదనక కాంతి చే సన్నగిల్లుటను గాంచిన వాడై మరీచి మున్నగు ఋషులను సనందనాది యోగులను గూడి ఆ భగవంతుని చెంతకేగెను. కాని రాజా, ఆ తేజము ముందు బ్రహ్మ అతని అనుచరులు అల్పులుగా గోచరించిరి. భగవంతుని పాదపద్మములను అర్చించుటకు వచ్చిన వారిలో యమ నియమాదుల ద్వారా పూర్ణత్వమును బడిసిన వారు, తర్కము ఇతిహాసము విద్య కల్పములందు ప్రవీణులైన వారు ఉండిరి. బ్రహ్మ సంహిత వంటి సంహితలయందు ఇతర వేద ఉపవేదములందు నిష్ణాతులైన వారు కూడా వచ్చిరి. యోగముచే దివ్య జ్ఞానమును బడిసిన వారై కర్మఫలము నుండి విడిబడిన వారును అందుండిరి. సామాన్యమగు కర్మచేగాక మహోన్నతమగు వేద జ్ఞానము చే బ్రహ్మలోకమును బడిసిన మహనీయులు కూడా వచ్చేది. పైకెత్తియున్నట్టి భగవంతుని పాద పద్మమును పాద్యము చే భక్తితో అర్పించిన పిమ్మట ఆ దేవదేవుని నాభి కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మ అతనిని స్తుతింపసాగెను. అక్కడ అందరూ కూడా వచ్చేసిరు అనమాట. అంటే కర్మ ద్వారా ఫలాలను పొందిన వాళ్ళే కాకుండా మహోన్నతమైనటువంటి జ్ఞానము ద్వారా ఇవన్నింటినీ ఓవర్కమ్ చేసిన వాళ్ళు, తర్వాత యోగము ద్వారా కూడా ఫలితాలను పొందిన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు బ్రహ్మ ఇంకా ప్రే చేస్తున్నాడు అనమాట. అప్పుడు బ్రహ్మ ఎలా ప్రే చేస్తున్నాడు? బ్రహ్మదేవుని కమండల జలము వృక్రముడగు వామన దేవుని పాద పద్మములను అభిషేకించగా అది ఆకాశ గంగా రూపమున పరిణతి చెంది భగవంతుని పవిత్ర కీర్తి వలె ముల్లోకములను పవిత్రమునర్చను. సో మనము ఇంతకుముందు మనం ఈవెన్ 5th cantoలో తెలుసుకున్నాం. ఏమని? యొక్క గంగాదేవి, గంగా నది ఎట్లా ఆవిర్భవించింది అంటే వామన దేవుడి బొటన వేలుకు తగిలి అది చీలి ఆ అంతరిక్ష ఆ ఏదైతే బ్రహ్మజ్యోతి దగ్గర అది చీలిందో దాని ద్వారా వచ్చిందని, ఆయన బొటన వేలును తాకుతూ కిందికి వచ్చేసింది అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బ్రహ్మ ఈ వృక్రముడి పాదాలను కడగడం ద్వారా ఏర్పడింది. అంటే మన దగ్గరికి వచ్చే గంగా ఇవన్నీ కాంబినేషన్ అన్నమాట, అన్నింటి కాంబినేషన్ తోటి వచ్చిందనమాట. అందుకని ఈ గంగా చాలా పవిత్రమైనటువంటిది. ఇంకొకసారి చెప్తారు, ఈ గంగాదేవినే నారాయణుడి ద్రవ రూపంలో ఉన్న నారాయణుడు అని కూడా. సో ఏది అయినప్పుడు ఈ 3 కూడా కలిసి గంగా మన దగ్గరికి వచ్చి, అందుకని గంగా చాలా పవిత్రమైనటువంటిది అనమాట. సో ఇంకా ఈ బ్రహ్మలోకంలో ఉన్న అందరూ కూడా వాళ్ళు వర్షిప్ చేయడం మొదలు పెట్టారు. ఈ వర్షిప్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క వామన దేవుడు అక్కడ ఇంత చూస్తున్న రాక్షసులకు మాత్రం ఇదంతా కోపంతో రగిలిపోతున్నారు అనమాట. ఎందుకంటే బలి చక్రవర్తిని కపట రూపంలో వచ్చి, బ్రాహ్మణ రూపంలో వచ్చి అప్పుడు ఏంది మా రాజుని చీట్ చేశాడు, మోసగించాడు అనేసి వాళ్ళు ఊగిపోతూ ఈవెన్ అప్పుడు చెప్తున్నారు అనమాట, మా రాజు బలి చక్రవర్తి సత్యసంధుడు ప్లస్ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటని తప్పలేడనమాట. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మామూలుగా అయితే రాక్షసుల్లో అది ఉండదు, కానీ ఈయన సత్యసంధుడు కాబట్టి ఇది యజ్ఞ దీక్షితుడై ఉన్నప్పుడు అంటే ఒక పర్ఫెక్ట్ టైం చూసుకొని వచ్చాడనేసి వాళ్ళు ఊగిపోతూ ఉన్నారనమాట. కాబట్టి ఏమనుకుంటున్నారు, వామన దేవుణ్ణి మనం చంపేయాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఈ వామన దేవుణ్ణి చంపేస్తే
ఆ ఇచ్చిన మాట మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది కదా. మనం ఇప్పుడు ఏమైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేస్తుంటే కూడా చనిపోయితే అప్పుడు ఆటోమేటిక్ గా అది వాయిడ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చేసిరు అనమాట. అప్పుడు ఈ యొక్క విష్ణు పార్షదులందరూ కూడా ఈ రాక్షసులందరినీ సంహరించడం మొదలు పెట్టారు. అది చూసిన బలిచక్రవర్తి ఇంకా వాళ్ళ వాళ్ళ పరివారంతో వాళ్ళ సైన్యంతో చెప్తున్నాడు, ఓ విప్రచిత్తి, రాహు నేమి నా మాటలు విని వెంటనే యుద్ధమును నిలిపివేయడు. ఏలయన ప్రస్తుత కాలం మనకు అనుకూలముగా లేదు. ఓ దైత్యులారా, సకల జీవులకు సుఖములను కలగజేసేది దేవదేవుణ్ణి ఎవ్వడును పౌరుషముతో అతిక్రమింపజాలడు. ఎందుకంటే దేవదేవుణ్ణి మనం కోపంతో మనం ఏదో సాధించేస్తాను, జయించేస్తాను, చంపేస్తానంటే కుదరదు. అది కాలం అనుకూలిస్తేనే. మనకు ముందుగా కాలం అనుకూలించింది. ఎందుకంటే భగవంతుని సిద్ధి వలనే మనకు ముందుగా అనుకూలించింది కాబట్టి మనం దేవతలను ఓడించగలిగినాం. అదే కాలము ఇప్పుడు మనకు వ్యతిరేకంగా అయ్యింది. కాబట్టి ఇవన్నీ కూడా అని ఏం చెప్తున్నాడు, బలము, మంత్రుల సలహా, బుద్ధి, రాజనీతి, దుర్గము, మంత్రములు, ఓషధులు మున్నగు ఏ ఉపాయముల చేతనైనను మనుజుడు భగవత్ ప్రతినిధియగు కాలమును అతిక్రమింపజాలడు. ఇప్పుడు మనము ఈ యొక్క మందుల ద్వారా ఏదో ఒకటి ఇంకా ఎక్కువ కాలం బతికించాలని ఎలా అయితే ప్రయత్నిస్తుంటూ ఉంటారు కదా, అది ఎంత సాధ్యం కాదు. దేని వల్ల కూడా భగవంతుని యొక్క కాలము భగవంతుని యొక్క రూపం. సో ఆ కాలాన్ని మాత్రం ఎవ్వరు అతిక్రమింపజాలరు అని బలిచక్రవర్తి వాళ్ళ సైన్యంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, మనము విష్ణువు యొక్క పెక్కు అనుచరులను ఓడించి ఉన్నాము. అది దైవ బలం చేతనే ఇది సాధ్యమైంది. కానీ ఆ అనుచరులే నేడు మనలను ఓడించి ఆనందముతో సింహనాదము చేయుచున్నారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ కష్ట సుఖాలు అనేటివి మనకు రెండు కూడా వస్తూనే ఉంటాయి. ఈ రోజు మనం స్ట్రాంగ్ అవ్వచ్చు, రేపు అవతలి వాడు కూడా స్ట్రాంగ్ అవుతాడు. ఎందుకంటే అదే చెప్తుంటారు కదా, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటే ఆ సామెత ఏందో అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ అది కూడా అయిపోయింది. ఎందుకంటే భగవంతుడి కృప వల్ల అప్పుడు మనం పవర్ఫుల్ అయ్యాం. ఇప్పుడు అదే కృప అటు సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం వీక్ అవుతున్నాము. కాబట్టి దైవము అనుకూలించనిదే మనం విజయమును బడయజాలము. కనుక వీరిని ఓడించుట సాధ్యమయ్యడి అనుకూలమగు సమయము కొరకు మనము తప్పక వేచి ఉండవలెను అని బలిచక్రవర్తి ఆ రాక్షసులతోటి చెప్తున్నాడు. ఇంకా శుకదేవ గోస్వామి ఏం చెప్తుండంటే, రాజా, విష్ణు పార్షదులచే తరుమబడిన దైత్య దానవ పతులు తమ ప్రభువగు బలి ఆజ్ఞను అనుసరించి రసాతలమున ప్రవేశించిరి. తదనంతరము యజ్ఞాంతమున సోమపాన దినమున పక్షిరాజగు గరుడు తన ప్రభువు యొక్క అభీష్టము నెరిగిన వాడై బలిని వరుణ పాశముతో బంధించెను. ఎందుకంటే 3 అడుగుల నేలను ఇస్తానని ప్రమాణం చేశాడు. ఇప్పుడు 2 అడుగుల్లోనే మొత్తం అయిపోయింది. ఇంకా 3వ అడుగు ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క భగవంతుడి అనుజ్ఞను అనుసరించి భగవంతుడిలో మనసు లోపల ఏదుందో దానికి అనుకూలంగా గరుడు వచ్చేసి బలిచక్రవర్తిని బంధించాడనమాట. బలిచక్రవర్తి ఆ విధముగా పరమశక్తిమంతుడగు విష్ణువుచే బంధింపబడినంతట విశ్వమందలి ఊర్ధ్వ అధోలోకములలో సమస్త దిక్కులయందు గొప్ప ఆహాకారము చెలరేగెను. ఎందుకంటే ఇప్పుడు దేవతలు కూడా చాలా వరకు, ఎందుకంటే ఉన్నది అంతా ఇచ్చేశాడు బలిచక్రవర్తి, కానీ బలిచక్రవర్తి మాత్రము మాత్రము అట్లానే స్థిరంగా ఉన్నాడు అనమాట. ఎందుకంటే మామూలుగా ఏంది, అంత పోయేసింది, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అని దిగులు పడుతూ ఉంటాం. కానీ బలిచక్రవర్తికి అలాంటిది ఏమీ లేదు. అది చూసిన దేవతలు అందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు. రాజా పరమోదారుడు సుప్రసిద్ధుడు తనచే వరుణపాశబద్ధుడు నగు బలిచక్రవర్తితో వామన దేవుడు ఇట్లు పలికెను. బలి శరీర కాంతి కోల్పోయున్నను స్థిర నిశ్చయుడై ఉండెను. ఎందుకంటే భక్తుడు ఎప్పుడైతే స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉంటాడో,
ఆ స్థితప్రజ్ఞ స్థితిలో ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఇప్పుడు బలిచక్రవర్తికి అనుకూలమైన పరిస్థితి రాలేదు. దేవతలందరినీ ఓడించి సంపాదించిన రాజ్యం పోయింది. తర్వాత ఆయన సంపద అంతా పోయింది. పోయి చివరికి బందీ అయి అక్కడ కూర్చున్నాడు. చూడండి, ఇది కదా భక్తుడి యొక్క క్వాలిటీ. మనం ఇది చూస్తే అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే ఎలాంటి కృప అనేది, ఎందుకు ఈ బలిచక్రవర్తి ఎందుకు అంత స్థిరంగా ఉన్నాడు అంటే, బలిచక్రవర్తి ఆల్రెడీ ఆ సిద్ధి స్థితిలో ఉన్నాడు. ఉండి తను ప్రహ్లాదుడి యొక్క మనుమడు. సో తన వంశంలో ఉన్న భక్తులు అంత గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు. ఆ భక్తి చూసి ఈయన కూడా అంతటి భక్తి ఈయనకు సంక్రమించిందనమాట. దైత్యరాజా, నాకు 3 అడుగుల నేలనిచ్చదని ప్రతిజ్ఞ చేసి ఉంటివి, కాని 2 అడుగులతోనే నేను సమస్త విశ్వమును ఆక్రమించితిని. ఇక నా 3వ అడుగు నెచట ఉంచవలెనో ఇప్పుడు ఆలోచింపుము. సూర్యుడు ప్రకాశించునంత మేరకు, నక్షత్ర సహితముగా చంద్రుడు కాంతిని ప్రసరించినంత మేరకు, మేఘములు వర్షమును కురియునంత మేరకు ధరణి అంతయు నీ ఆధీనముననే ఉన్నది. వీనిలో ఒక్క పాదముతోనే నేను భూర్లోకమును, నా శరీరముతో ఆకాశమును, సమస్త దిక్కులను అతిక్రమించిది. పిదప నీ ఎదుటనే 2వ అడుగుతో ఊర్ధ్వలోకములను అతిక్రమించితిని. ఒక పాదం తోటి మొత్తం భూలోకాలని, ఇంకొక పాదం మొత్తం ఊర్ధ్వలోకాలని ఆక్రమించేశాడనమాట. ఇప్పుడు మరి నా 3వ పాదాన్ని ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు. ప్రతిజ్ఞను అనుసరించి నీవు దానం ఇవ్వజాలపోయిన కారణమున నరకవాసమే నీకు చెప్పబడినది. అందువలన నీ గురువగు శుక్రాచార్యుని ఆదేశం ప్రకారము ఇప్పుడు పాతాళమున ప్రవేశించి అచట వసింపుము. సో ఎందుకంటే ఆడిన మాటని తప్పడం వలన ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ ఈవెన్ భక్తిలోకి వచ్చిన తర్వాత చాలా వరకు మనము అలా మాటలు ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఆ ఇచ్చిన మాటకు మళ్ళీ పే చేయాలి. నిలుపుకోకపోతే నరకలోకాలు గ్యారంటీ అన్నమాట. మాట ఇచ్చిన పిమ్మట యాచకునికి సక్రమముగా దానం ఇవ్వని వాడు స్వర్గమును పొందుట లేదా అభీష్ట సిద్ధిని బడుట అటుంచి నిశ్చయముగా నరకమున గోలును. ఐశ్వర్య గర్వముచే నీవు నాకు భూమినిచ్చెదనని వాగ్దానము చేసినను దాని నెరవేర్చజాలకపోయితివి. నీ వచనము అసత్యమైనది కనుక కొన్ని సంవత్సరములు నరకవాసము అనుభవింపుము అని వామనదేవుడు బలిచక్రవర్తి తోటి చెప్తున్నాడు. కానీ బలిచక్రవర్తి ఇదంతా చెప్తున్నప్పటికీ ఆయన మాత్రము అదే స్థిరంగా ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే అది ఈ చాప్టర్ లో మనకు కంటిన్యూ చేస్తున్నాడు 22nd లో. ఓకే, శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నాడంటే, రాజా, బాహ్యమునకు భగవానుడు బలి పట్ల దుష్టముగా వర్తించినట్లు గోచరించినప్పటికీ ఆ దానవరాజు స్థిర సంకల్పుడై ఉండెను. తనను వాగ్దానము కొనని వానిగా భావించుచు అతడిట్లు పలికెను. ఇక్కడ బలిచక్రవర్తి చెప్తున్నాడు అనమాట, నిజమే, నేను వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయాను. అది యాక్సెప్ట్ చేశాడు. ఇది కదా వండర్ఫుల్ అంటే. చేసి ఏం చెప్తున్నాడు, ఓ ఉత్తమ శ్లోక, సురవర్య, నీవు నా వాగ్దానము మిథ్యగానైనదని తలచినచో దానిని ఇప్పుడు సరిచేసి సత్యమనర్చెదను. నా మాటను నేను అసత్యము కానివ్వజాలను. అందువలన దయచేసి నీ పాద పద్మముతో 3వ అడుగును నా శిరముపై నుంచును. ఇంకా చివరికి ఆయనకు ఉన్నది ఏంటంటే తన శరీరాన్ని తనకు భగవంతుడికి అర్పిస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ బలిచక్రవర్తి ఇంత వామనుడు ఇంత చేసినప్పటికీ ఆయన ఏమంటున్నాడు, ఉత్తమ శ్లోక అని సంబోధిస్తున్నాడు అనమాట. అంటే ఎంత స్థిరంగా ఉంటుంది భక్తి అని మనకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట. మాతాజీ పశుమర్తి మురళి మాతాజీ, మీరు మ్యూట్ చేస్తారా ఫోను? ప్రభుజీ నన్ను పోస్ట్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ.
అపవాదుకు ఎంతగా భయపడుదునో అంతగా ఐశ్వర్యము హరింపబడుట వలన, నారకీయ జీవనము వలన, దారిద్ర్య కారణము చేత వరుణ పాశబద్ధుడనగుట వలన, లేదా నీచే దండింపబడుట వలన నేను భయపడను. ఎందుకంటే ఈ యొక్క అపవాదు అనేది అంటే ఒక ధర్మనిష్ఠుడై సత్యసంధుడైనటువంటి వారికి అపవాదియే పెద్ద శిక్ష అన్నమాట. నరకము కంటే, అదే ఇక్కడ బలి చక్రవర్తి చెప్తున్నాడు, నాకు దారిద్రం వలన గాని. అందులో చూడండి, ఇప్పుడు ఆస్తులు ఈ శరీరంతో పాటు పోతాయి. కొంతమందికి జూదమాడి పోతాయి, కొంతమంది ఏదో బిజినెస్ లో పెట్టి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు, రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, లాటరీలు గ్యాంబ్లింగ్లు చేసి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అలా పోతే కీర్తి రాదు. కానీ ఎప్పుడైతే దానం ఇవ్వడం వలన ఆస్తి మొత్తం పోయి బికారి అయి ఉన్నాడు అనుకోండి, ఏమి లేకుండా ఉన్నా గాని అది అమితమైన కీర్తిని తెచ్చి పెడుతుందని ఈయనకు తెలియదా బలి చక్రవర్తికి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఈ అపవాదం అనేది ఎక్కువగా నేను సఫర్ అవుతాను, కాబట్టి ఇవన్నీ నాకు ఏమి ప్రాబ్లమ్స్ లెక్క లేవు అని చెప్తున్నాడు. తండ్రి, తల్లి, సోదరుడు లేదా మిత్రుడు ఒక్కొక్కప్పుడు హితైషి వలె దండించినను ఈ రీతిగా తమ వారినెన్నడను శిక్షింపరు. అయినను పరమ పూజ్యుడవు కనుక నీవు నా కొసగిన దండనము మాత్రమైనదియే అని నేను భావింతును. ఇక్కడ తల్లిదండ్రులు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, తల్లి, తండ్రి, సోదరులు వీళ్ళందరూ కూడా తప్పు చేసినప్పటికీ ఇంట్లో ఎవరైనా దండించరు. ఎందుకు అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ, ఆ యొక్క అటాచ్మెంట్ వల్ల. కానీ భగవంతుడు ప్లస్ గురువు, భగవంతుని ప్రతినిధి మాత్రం అలా ఉండరు. ఎందుకంటే భగవంతుడు అండ్ ఎలా అనుకుంటుంటాడు అంటే, ప్రతి క్షణము నా భక్తుడు గొప్పగా గ్లోరిఫై అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన దండన ఇవ్వడానికి వెనకకు పోడు. ఈవెన్ గురువు కూడా అంతే అన్నమాట. గురువు ఓకే అవతలి వాళ్ళకు నచ్చినట్టు ఓకే అనేసేటట్టుగా ఉండరు. గురువు ప్రతిరోజు తన శిష్యులు బెటర్ గా అవ్వాలి, తన కీర్తినే కాదు, ఈ పరంపర యొక్క కీర్తిని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఎక్కువ కీర్తి సంపాదించాలి. శిష్యులు ఎంత గొప్పగా కీర్తి సంపాదిస్తూ ఉంటే అది భక్తి మార్గంలో కీర్తి అంటే మళ్ళా ఇంకొక మార్గంలో కాదు, ఒక వైష్ణవులకు సేవ, పర్ఫెక్ట్ గా సేవ చేయడం ద్వారా, ఆ మిషన్ ముందుకు తీసుకెళ్లడం ద్వారా అది గురువులు చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. కాబట్టి అందుకోసం ఏం చెప్తుంటారు అంటే, వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తా ఉంటారు గురువులు. లేదు అంటే వాళ్ళను కవర్ చేశారు అనుకోండి, అది దాని అటాచ్మెంట్ వల్ల ఏమవుతుంది, శిష్యుడు పతనం అయిపోతాడు. మళ్ళీ ఆ శిష్యుడిని ఉద్ధరించడానికి మళ్ళీ గురువు మళ్ళీ రావాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ కృష్ణుడు కూడా బలిచక్రవర్తికి దండన రూపంలో ఇక్కడ కృప ఇస్తున్నాడు. అది బలిచక్రవర్తి స్థిరంగా తనకు తెలిసిదంతా. ఎందుకంటే ఆయన ఏం బాధపడతలేడు. ఇంత జరిగినా గానీ ఉత్తమ శ్లోక అంటున్నాడు. చాలా మంది మనం అంటూ ఉంటాం, అరే బలిచక్రవర్తికి అన్ఫేవర్ న్యాయం చేయలేదండి, అన్యాయం చేశారు. బలిచక్రవర్తికి అన్యాయం చేశాడు అని బలిచక్రవర్తి అనుకోవట్లేడు. కానీ మనకు, ఎందుకంటే మనం భౌతికంగా కండిషన్డ్ స్థితిలో ఆలోచిస్తాం కాబట్టి మనకు తప్పు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఏ కార్యం చేసినా అద్భుతమే అనేసి బలిచక్రవర్తి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఇది చేశావంటే నువ్వు ఏదో మంచి చేయడం కోసమే చేస్తాడు అని అంత ఫెయిత్ ఉంటుంది. నీవు అసురులమగు మాకు పరోక్షముగా పరమ శ్రేయోభిలాషివి కనుక శత్రువు వలె నటించుచు మా పరమ శ్రేయస్సు కొరకై కార్యమును నరింతువు. మేము సదా మిథ్యా ప్రతిష్టనే కోరియున్న కారణమున నీవు మమ్ము దండించి జ్ఞానచక్షువు నొసగితివి. చూడండి, ఇది రాక్షసుడైనటువంటి వాడు, ఆయనకు కృపకు పాత్రుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకి ఏమర్థం అవుతుంది, నువ్వు రాక్షసులని ఎప్పుడు దండిస్తూనే ఉంటావు, అయినా గాని ఆ దండన ద్వారా మాకు జ్ఞానాన్ని ఇస్తూ మమ్మల్ని ఎప్పుడు మాకే ఎక్కువ ఫేవర్ చేస్తున్నావు అని బలిచక్రవర్తి ఉద్దేశం అన్నమాట. నీ పట్ల నిరంతర వైరము కలిగిన ఎందరో అసురులు
మహాయోగులకు లభించడి సిద్ధిని బడిసియుండిరి. నీవు ఒక్క కార్యముతో పెక్కు ప్రయోజనములను నెరవేర్చగలవు కనుక నీవు నన్ను పలు రీతిలో దండించినప్పటికీ వరుణపాశబద్ధుడనైన నేను సిగ్గును గాని వ్యధను గాని పొందుటలేదు. వరుణపాశంతో బంధించావు, అయినప్పటికీ నాకు ఎలాంటిది లేదు, ఎలాంటి బాధ గాని వ్యధ గాని ఇవన్నీ ఏమీ లేవు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు, ఎందుకంటే తన తాతని, ప్రహ్లాదుడి యొక్క తండ్రిని, ముత్తాతని సంహరించి కూడా బెటర్ పొజిషన్ ఇచ్చాడనమాట. సో అది ఈ యొక్క బలిచక్రవర్తికి బాగా తెలుసు అన్నమాట. నా పితామహుడకు ప్రహ్లాదుడు నీ భక్తులచే మాననీయుడై సుప్రసిద్ధుడైనాడు. తన తండ్రి యగు హిరణ్యకశిపునిచే పలు రీతుల కష్టములకు గురి అయినప్పటికీ అతడు నీ పాద పద్మములను ఆశ్రయించి విశ్వాసముతో నిలిచియుండెను. అంటే ప్రహ్లాదుడి యొక్క విశ్వాసము ఎలా ఉండిందో ఈ బలిచక్రవర్తి చక్కగా చూసినవాడు అన్నమాట. కాబట్టి అంతటి విశ్వాసంతో ఉన్నాడు భగవంతుని పట్ల. జీవితాంతమున స్వయముగానే యజమానిని విడిచివేయునట్టి భౌతిక దేహము వలన ప్రయోజనమేమిటి? భగవత్ సేవకు ఉపయోగపడే ధనమును కొల్లగొట్టినను దోపిడిగాండ్రైన కుటుంబ సభ్యుల వలన లాభమేమిటి? భార్య వలన ఏమి ప్రయోజనము? ఆమె కేవలము భవము వృద్ధి చెందుటకు హేతువే కదా. కుటుంబము, గృహము, దేశము, జాతి మున్నగు వాని వలన ఏమి లాభమున్నది? వాని యందు అనురక్తి కేవలము మనుజుని విలువైన ఆయువును వృధాపరుచును. ఇక్కడ మనకి కృష్ణ భగవద్గీతలో చెప్పినట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో అన్ని రకాలైనటువంటి ధర్మాలను త్యజించాలి. దేనికోసము? మనం భగవంతుడి సేవ కోసము, భగవంతుడికి శరణాగతితో కోసం. లేకపోతే వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది? మనల్ని మళ్ళీ 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 దీంట్లో పడేస్తూ ఉంటుంది. ఒక శరీరానికి ఇంకొక శరీరం పట్ల ఆకర్షణ, అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ తోటి మనం ఇక్కడే భవంలోనే మిగిలిపోతున్నాం, ఈ జగత్తులోనే మిగులుతాం. మనం బయటికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా అడ్డంకుల్లాగానే బలిచక్రవర్తి భావిస్తున్నాడు అనమాట. కుటుంబము, తర్వాత మన ఇల్లు, ఈ దేశం అని కొంతమంది దేశవాదులు కూడా ఉంటారు. సో దేశం కోసమే చేస్తూ ఉంటారు. వీటన్నింటి వల్ల మనము ఇక్కడే ఉండిపోతాము. కాబట్టి ఈవెన్ చివరికి భార్య కూడా భగవంతుని సేవలో ఆ ధ్యాస లేకపోతే ఆ బంధము కూడా నిరుపయోగమే అని బలిచక్రవర్తి చెప్తున్నారు అనమాట. అగాధ జ్ఞానమును బడిసిన వాడు, ఎల్లరకు పూజనీయుడు, సర్వశ్రేష్ఠుడగు నా పితామహుడు ఈ జగత్తునందలి లౌకిక జనులకు మిగుల భీతిల్లెడివాడు. నీ పాద పద్మాశ్రయ మహిమ నెరిగిన వాడై అతడు తన తండ్రి ఇతర దానవుల ఇష్టమునకు వ్యతిరేకముగా నీ పాద పద్మములను ఆశ్రయించెను. ఆ దానవులందరూ నీచే నియతులైరి. ఇక్కడ ప్రహ్లాదుడి గురించి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ భక్తిలో ఎంత నిష్టగా స్థిరంగా ఉన్నాడో ప్రహ్లాదుడు, అది ఇక్కడ బలిచక్రవర్తి గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. కేవలము దైవవశముననే నేను బలవంతముగా నీ పాద పద్మముల చెంతకు కొనిరాబడిన వాడను, సమస్త ఐశ్వర్య విహీనుడను అయితిని. సంసారమున ఉన్నవారై అనుక్షణము మృత్యుముఖమును నిల్చడి జనసామాన్యము తాత్కాలికము ఐశ్వర్యము కలుగజేసటి మాయ కారణమున ఈ జీవితము నశ్వరమని ఎరగకుందు కేవలము దైవవశమున నేనట్టి పరిస్థితి నుండి బయటపడితిని. సో ఇక్కడ ఈ దైవవశం, నీ కృప వల్లనే నేను ఇప్పుడు నీ పాదముల చెంతకు తీసుకురాబడినాను. అది కట్టి పడేసి తీసుకొచ్చిన వాళ్ళను. అంటే భగవంతుడు తను కృప ఇస్తే ఇలా ఉంటుంది. కృప ఇస్తే ఏం చేస్తాడు? మనకు అడ్డంకి ఉన్నా, ఎందుకంటే ఆయన మనల్ని చూజ్ చేసుకున్నాడంటేనే మనకి ఏదైతే అడ్డు ఉన్నా లేపేస్తాడు. చక్రవర్తి గ్లోరీస్ కోసం భగవంతుడు కృప ఇస్తున్నాడు, ఎందుకంటే ఈయనను గ్లోరిఫై చేయాలి. ప్రహ్లాదుడిని చేయించాడు, ఇప్పుడు బలిచక్రవర్తిని గ్లోరిఫై చేయాలి. కాబట్టి అన్ని తీసుకుంటున్నాడు. భౌతికంగా చూస్తే అన్ని తీసుకున్నాడు.
మళ్ళీ బందీని చేసి మరీ తన పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు అనమాట. కానీ బలిచక్రవర్తి ఏమనుకుంటున్నాడు, ఇది ఈ అనుక్షణము ఇప్పుడు సంసారంలో ఉన్న మనం అందరం కూడా సంసార జీవితంలో ఉండి ప్రతి క్షణం భయంలోనే ఉంటాం. ఎందుకంటే ఫ్యూచర్ ను తలుసుకొని భయం, గతాన్ని తలుసుకొని శోకం, ప్రస్తుతం మాయలో. తో అది మనం అందుకని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మాతాజీ ఇప్పుడు మ్యూట్ చేస్తారా? క్వశ్చన్లు ఉంటే తర్వాత తీసుకుందాం మనము. ఇంకా శుకదేవ గోస్వామి చెప్తున్నాడు, ఓ కురుశ్రేష్ఠ, బలిచక్రవర్తి ఈ రీతిగా తన పరమ భాగ్యమయ స్థితిని వివరించుచుండగా భగవత్ప్రియుడకు ప్రహ్లాదుడు పూర్ణ చంద్రుని వలె ప్రకాశించుచు అచ్చటకు వచ్చాను. అప్పుడు బలిచక్రవర్తి పరమ భాగ్యశాలియు, కాటుక వంటి నల్లని దేహఛాయ కలిగిన వాడును, పితామహుడును అగు ప్రహ్లాదుని కాంచెను. ఉన్నత శరీరి, పీతాంబరధారి, దీర్ఘభావునగు అతడు పద్మ పలాశ నేత్రుడై ఎల్లరకు పరమ ప్రేముగా మనోహరముగా నుండెను. వరుణపాశబద్ధుడైనందున బలి పూర్వము వలె ప్రహ్లాదునికి తగు విధముగా గౌరవమస్కజాలకపోయెను. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా సిగ్గుతో అథోముఖుడై అతడు కేవలము శరీరము వంచి నమస్కరించెను. ప్రహ్లాదుడు అక్కడికి పూర్ణచంద్రుడి వల్ల అట్లా వచ్చినప్పుడు తను ఆ ప్రేమ భక్తితోటి ఆదరించలేకపోతున్నందుకు ముఖాన్ని తలను కిందికి పెట్టుకొని తను సిగ్గుతో కాలి తలతోటే నమస్కరించాడనమాట. ఎందుకంటే కట్టివేయబడ్డాడు కాబట్టి. సునందాది పార్షదులచే పరివృత్తుడై పూజితుడగుచు అచట ఆసీనుడై ఉన్నట్టి వామన దేవుని గాంచినంతట మహనీయుడగు ప్రహ్లాదుడు పులకాశ్రువులతో విహ్వలుడయ్యను. వెంటనే అతడు ఆ దేవదేవుని సమీపించి నేలపై శిరము వంచి నమస్కరించి ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట, దేవా, ఈ బలికి మహా ఐశ్వర్యయుతమగు ఇంద్ర పదవిని వసగిన నీవే ఈ రోజు ఈ సమస్తమును హరించితివి. ఈ రెండింటిలోనూ నీవు చక్కగా వ్యవహరించితివని నేను తలంచుచున్నాను. స్వర్గరాజనడి మహోత్కృష్ట పదము ఈ బలిని అజ్ఞానాంధకారమున పడవేయుచున్నందున ఐశ్వర్యమంతను హరించి నీవు ఇతని ఎడ పరమానుగ్రహమును చూపితివి. ఇక్కడ చూడండి, ఇప్పుడు సంపద అర్హత లేని వాళ్ళకి సంపద వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. అందుకని ఇదంతా భగవంతుడు ఇది ప్లాన్ ఏర్పాటు చేశాడు. అది ప్రహ్లాదుడు చెప్తున్నాడు, స్వర్గాధిపతినికి అవ్వడానికి నువ్వే కోఆపరేట్ చేసినావు, నీ సంకల్పమే ఉంది. మళ్ళీ ఇప్పుడు దాని ద్వారా అజ్ఞానములు ఎక్కడ పడతాడు అని దాన్ని అంతా కూడా నువ్వే హరించేశావు. కాబట్టి నువ్వు ఏది చేసినా అద్భుతమే అని చెప్తున్నాను. భౌతిక ఐశ్వర్యము ఎంతటి మోహ కారణమనగా విద్వాంసుడు నిగ్రహపరుడునకు మనుజునైనను అది ఆత్మానుభవ లక్ష్యాన్వేషణను మరిచిపోవునట్లుగా చేయును. కాని జగదీశ్వరుడు దేవదేవుడగు నారాయణుడు తన సంకల్పముచే సమస్తమును గాంచగలడు. అట్టి నీకు వందనములు. ఈ యొక్క భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపవృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఈ భోగ ఐశ్వర్యాల పట్ల ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, అది ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట, అది ఎంతటి వాళ్ళనైనప్పటికీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళను ఖచ్చితంగా ఈ యొక్క ఆత్మానుభూతి సైడు తీసుకెళ్ళదు. ఎందుకంటే భగవంతుడు కనపడడు. కష్టంలో ఉన్నప్పుడు ఎంత బికారి అయ్యి ఉంటే అంత బెటర్ గా భగవంతుడి వైపు వెళ్తాం. భోగ ఐశ్వర్యాలు ఉంటే మాత్రము కుదరదు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. శుకదేవ గోస్వామి చెప్తాం, పరీక్షణ్ మహారాజా, అప్పుడు బ్రహ్మదేవుడు చెంతనే చేతులు జోడ్చి నిలిచి ఉన్న ప్రహ్లాదుడు వినుచుండగా దేవదేవునితో పలుకదొడగెను. ఇంకా బ్రహ్మ చెప్తున్నాడు, కానీ బలిచక్రవర్తి యొక్క సాధ్వియగు పత్ని తన భర్త బద్ధుడగుటను గాంచి భయ విహ్వలయ్యి వామన దేవునికి ఉపేంద్రుడికి వందనం కావించి
ముకులితాస్తములతో ఇట్లు పలికెను. వింధ్యావళి చెప్తుందన్నమాట, దేవా, నీ లీలల కొరకే నీవు ఈ జగత్తును సృష్టించినను అల్పబుద్ధులకు మూర్ఖులు తమ భోగార్థము దానిపై స్వామిత్వమును ప్రకటింతురు. నిక్కముగా వారు లజ్జారహితులై మిథ్యాస్వామిత్యముతో నేను దాతను, నేను భోక్తను అని తలచుచుందురు. ఇట్టి పరిస్థితిలో ఈ జగత్తునకు సృష్టి స్థితి కారకుడవగు నీ కొరకు వారేమి చేయగలరు? సో అల్పబుద్ధి ఉన్నటువంటి, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో అజ్ఞానమే ఉంటుంది. సో మనకు భయం ఉంది అన్నా మనం ఏ లెవెల్లో ఉన్నట్టు యూజువల్ గా మనము జ్ఞానం లేనట్టే. తర్వాత దిగులు ఉందన్నా మనకు జ్ఞానం లేనట్టే. ఏ రకమైనటువంటి వికారాలు మనలో కలిగినప్పటికీ మనకు ఆ జ్ఞానం సరిగ్గా లేదు. సో కాబట్టి మనము ఇవన్నీ అవుతూ ఉంటాం. అది ఎమోషనల్ గానీ సెంటిమెంట్ గా గానీ మనము ఇవన్నింటికి లోనవుతూ ఉంటాం. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి క్వాలిటీసే. అదే ఆధ్యాత్మిక క్వాలిటీస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి అనిపించదు. దేనికి భయం లేదు, దేనికి వరి లేదు. ఎందుకంటే ఒకటే వాళ్ళ భయము వరి ఏముంటుంది, నేను భగవంతునికి ఎంత బెస్ట్ గా సేవ చేయగలను, అదొకటే ఉంటుంది. లేదు అంటే ఇక్కడ ఇవన్నీ భయాలన్నమాట. సో ఇది ఏది ఉన్నా గానీ మనకు అర్థమైపోతుంది, ఓకే నాకు భౌతికత్వంలోనే ఉన్నాను, ఆ జ్ఞానంలోనే ఉన్నాను. ఇక బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఓ భూత భావన భూతేశ దేవదేవ జగన్మయ, నీచే సర్వస్వము హరింపబడి ఇతడు తగినంతగా శిక్షింపబడినాడు. ఇతనినిప్పుడు విముక్తుని చేయుము. ఇక ఇతడు ఎంత మాత్రము దండనార్హుడు కాడు. బలి ఇదివరకే నీకు సర్వస్వమును అర్పించినాడు. సమస్త భూమండలమును సర్వలోకములను తన దేహముతో పాటు పుణ్యకర్మార్జితమగు సర్వస్వమును ఇతడు సంకోచరహితముగా నీ కొసగినాడు. నిష్కపటులగు మనుజులు నీ పాద పద్మములకు జలమును దుర్వాంకురములను అర్పించినను ఆధ్యాత్మిక జగత్తునందు మహోన్నత పదమును పడేయగలరు. ఈ బలి ఇప్పుడు నిష్కపటముతో ముల్లోకముల యందలి సమస్తమును నీకు అర్పించినాడు. అయినచో ఇతడేల బంధన దుఃఖము అనుభవింపవలెను. బ్రహ్మ చెప్తున్నాడు అన్నమాట. బ్రహ్మ మనసు కరిగిపోయింది, ఎందుకంటే అన్ని అర్పించుకున్న కట్టుబడి ఉన్నాడు కాబట్టి. అది భగవంతుడికి చెప్తున్నాడు ఏమని, ఈ నిష్కపటంగా ఎవరైతే మనుషులు భగవంతుడికి ఈవెను ఒక పత్రం పుష్పం ఫలంతో అర్పించినప్పటికీ అది ఎలాంటి స్వలాపేక్ష లేకుండా, స్వలాభేక్ష, సో తన స్వలాభం కోసము కాకుండా భగవంతుణ్ణి నిష్పక్షపాతంగా నిష్కపటంగా ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకి భగవంతుడు ఇచ్చే స్థితి మనం చూడండి. ఈవెన్ పూతనకి ఎలాంటి స్థితి కల్పించాడు? పూతనకి ఆధ్యాత్మిక లోకాల్లో తనకు తల్లి స్థానాన్ని కల్పించాడు అనమాట. అంటే అంతటి స్థితిని కల్పిస్తావు నువ్వు. కాబట్టి ఇవి బలిచక్రవర్తిని మాత్రము ఎందుకు ఇంత దండిస్తున్నావు అంటే, భగవంతుడికి చిన్న సేవ నిష్కపటంగా చేస్తే ఎంత లాభం ఉంటుందో బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. ఇంకప్పుడు వామనుడు పలుకుతున్నాడు, బ్రహ్మదేవ, మూర్ఖుడు భౌతిక ఐశ్వర్య కారణమున స్తబ్దుడు మత్తుడునై ముల్లోకములలో ఎవ్వరిని గౌరవింపక చివరకు నా పరమాధికారమునైనను తిరస్కరించును. అట్టి వానియడ ప్రత్యేకానుగ్రహముతో మొదట నేనతని సంపత్తులన్నింటినీ హరింతును. అంటే భగవంతుడి కృప ఉంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సో అట్లా అని ఈ శ్లోకాన్ని తీసుకొని మనం ఓకే నేను మూర్ఖంగానే ఉంటా, నేను నాకు నచ్చినట్టు చేసుకుంటా, నేను భౌతిక ఐశ్వర్యాల పట్ల నాకు పేరు ప్రతిష్టల పట్ల నేను పాకులాడుతూనే ఉంటా, ఏదైనా చేస్తాను, అప్పుడు భగవంతుడు అన్ని ఏదో రోజు తీసుకుంటా, అలా కాదు. ఇదంతా భగవంతుడి కృపాసిద్ధులకు చేసేదనమాట. మనము సాధన ద్వారానే మనం సిద్ధులం అవ్వగలం. మనకు కృప లేదు. మనకు కృప ఏమైనా ఉంది అంటే వైష్ణవుల కృప అనే ఉంది. కానీ ఈ వైష్ణవులను కూడా మనం అపరాధం ద్వారా, అందుకే మనకు సరిగ్గా చూడలేకపోతాం భక్తిని. ఆ టేస్ట్ లేదు. మనం ఏది జరిగినా మనము అఫెన్సులు చేస్తూనే ఉంటుంటాం అన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్లకు తన కృప ఇచ్చినప్పుడు ఆ మూర్ఖత్వంతో పాటు తనకు ఉన్న
ఎందుకు మూర్ఖత్వం వచ్చింది? సంపదల వల్ల. ఏ దాని వల్ల మూర్ఖత్వంలోకి వెళ్తుండో దాన్ని తీసేస్తా అని చెప్తున్నాడు అనమాట. అది వామన దేవుడే మాట్లాడుతున్నాడు. కర్మ ఫలముగా నానా రకములకు జీవజాతుల యందు పదే పదే జన్మ మృత్యువులను అనుభవించడి పరతంత్రుడగు జీవుడు భాగ్యవశమున మానవ జన్మమును పొందును. అట్టి జన్మము దుర్లభమైనది. ఇక్కడ ప్రహ్లాదుడు అదే చెప్తాడు, ఇక్కడ వామన దేవుడు కూడా అదే చెప్తాడు. ఎందుకంటే ఇది కర్మ ఫలంగా మనము ఎన్నో జన్మలని, అది మానవ జన్మలో ఉండి చేసిన కర్మకి ఆ ఫలితాలను అనుభవించడం కోసము ఎన్నో రకాలైనటువంటి శరీరాలు మనం తీసుకుంటున్నాం. కానీ చివరికి మళ్ళీ భగవంతుడి కృప వల్ల మనకు కర్మానుసారం ఈ మానవ శరీరం వచ్చినప్పుడు దాన్ని మనము ఎలా వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనుషుడు ఉన్నత వంశమును జన్మించి అద్భుతమగు కర్మలు, వయస్సు, సౌందర్యము, విద్య, ధనము కలిగి ఉన్నప్పటికీ తన ఐశ్వర్యమునకు గర్వపడంచో అతనిని నా విశేషానుగ్రహమును పడిసిన వానిగా నెరగవలెను. సో భగవంతుడు కర్మవశాన మనకు ఎన్నో ఈ ఆపులెన్సెస్ ని ఇస్తూ ఉంటాడు. ఆ ఆపులెన్సెస్ వలన మనకు గర్వం రాకుండా ఉండాలి. అప్పుడు మనము ఆధ్యాత్మికతలో వాడగలం ఆ సంపదని. అది గర్వం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనము భౌతికంలోకి వెళ్ళిపోయి అన్ని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాం అనమాట. సో అలా ఎవరికైతే గర్వం రాలేదో వాళ్ళకు నా కృప ఉంది అని తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఉన్నత జన్మాది ఐశ్వర్యములు మిథ్యా ప్రతిష్టకు గర్వమునకు కారణములుగాన భక్తి యోగ పురోగతి యందు అవరోధములైనప్పటికీ నా విశుద్ధ భక్తుని అవెన్నడును మోహమునకు గురి చేయజాలవు. ఈ ఉన్నత జన్మ ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఇవి కారణాలు అవుతాయి. మిథ్యా ప్రతిష్ట అంటే లేనిది కావాల్సుకోవడం. అందుకని చాలా మంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు రజగుణంలో ఉన్న అన్ని మనం భగవద్గీతలో తెలుసుకున్నాం, వాళ్ళు అన్ని చేసేవి సంపద మీదనే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని దానాలు కూడా చేస్తుంటాడు. ఎందుకంటే పేపర్లో ఫోటో కోసం, అందరు నన్ను రికగ్నైజ్ చేయాలి అని. సో చాలా వరకు మనం చేస్తున్న దాని వల్ల అట్లానే ఉంటుంది అన్నమాట. ఎవరో రికగ్నైజ్ చేయాలా, ఓ ఆయన పలానా ఆయన బాగా చేస్తాడు అని మనం జనరల్ గా ఎక్కడైనా ఇలాంటివి చూస్తూనే ఉంటాం అనమాట. సో ఆ ప్రతిష్టకు, అది మిథ్యా ప్రతిష్ట ఎన్నాళ్ళు ఉంటుంది. ఆ ప్లేస్ వెళ్ళిపోతే దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. అక్కడ ఉన్నంతసేపు వాడుకోవడం కోసం చేయాల్సిందే ఇదంతా. ప్లస్ గర్వం కూడా వస్తుంది. ఈ రెండింటికి కనుక మనం లోబడకపోతే భక్తి యోగంలో పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. సమస్త ఐశ్వర్యములను కోల్పోయినను భక్తి యోగమునందు స్థిరునిగా నిలిచియున్నందున ఈ బలి దానవ దైత్యులలో పరమ యశస్వి అయినాడు. ఇక్కడ భగవంతుడు ఆయన ఇదంతా బలి చక్రవర్తి యొక్క స్థితిని చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు డిస్టర్బ్ అయ్యాడా, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు కాబట్టి భగవంతుడే ఆయనకు వరాలు ఒసుగుతున్నాడు. ఇంకా ఎందుకంటే భగవంతుడి నోట ఏదైతే జరుగుతుందో అది అంటుండో అది జరిగి తీరుద్ది కాబట్టి ఆయన చాలా పరమ యశస్వి అయ్యాడు అని చెప్తున్నాడు. ఐశ్వర్య విహీనుడైనను తన పదము నుండి అంటే తన దాని ఎంచుకున్న దారి నుంచి పతనము చెందినను, శత్రువులచే జయింపబడి బంధితుడైనను, బంధుమిత్రులచే నిందింపబడి విడిచివేయబడినను, బంధింపబడిన వాడై కష్టమునకు గురి అయినను, గురువుచే నిందకు గురి అయి శపింపబడినను, ఇతడు వ్రతనిష్ఠుడై తన సత్యసంధతను త్యజింపలేడు. నేను నిశ్చయముగా కపటముతోనే ధర్మమును గూర్చి పలికినను, సత్యవాక్కు కలిగినట్టు ఇతడు ధర్మమును పరిత్యజించలేదు. భగవంతుడి కృపను పొందాలి అంటే ముందు ధర్మాన్ని పట్టుకోవాలి అంటే మనము గురువు ఆశ్రయాన్ని తీసుకోవాలి. గురువు ఆశ్రయాన్ని తీసుకున్నప్పుడు, ఎందుకంటే ధర్మము లేకపోతే ఏమనుకుంటాం, నేను ధర్మమే చేస్తున్నా అనుకుంటాం. ఈ భౌతిక ప్రపంచం మాయ ఎంత సూపర్ ఉంటదంటే మనం ఏది చేస్తున్నా మనకి ధర్మంగానే అనిపిస్తుంది. మనం చెడ్డ పని చేసినా అది ధర్మమే, ధర్మం ప్రకారమే చేస్తున్నా ఏదో ఒక కారణం పెట్టుకుంటాం అనమాట. దీని ప్రకారం నేను ఇట్లా చేస్తున్నాను. కానీ నిజంగా ధర్మం కావాలి అంటే మనం గురువు దగ్గర మనము ఆశ్రయం తీసుకొని భక్తితో సేవ చేస్తేనే ఆ ధర్మం మనకు వస్తుంది. దాన్ని పట్టుకొని ఉండగలం. లేకపోతే ఒక క్షణం ఉంటాం ధర్మాన్ని పట్టుకొని ఎమోషనల్ గా, తర్వాత మనం చేసే భజన మనం చేస్తూ ఉంటాం అనమాట.
కాబట్టి ధర్మాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడు తను సత్యసంధుడు అయ్యవడానికి అవకాశం ఉంటుంది. సో ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ పట్లే భగవంతుడికి కృప అందుతుంది. భగవానుడు ఇంకా ఫర్దర్ చెప్తున్నాడు, ఇతడు చూపిన గొప్ప ఓర్పు కారణమున దేవతలకైనను దుర్లభమగు పదమును నేను ఇతనికి ఒసగితిని. సావర్ణి మన్వంతరమున ఇతడు స్వర్గరాజు కాగలడు. తో ఇంకా వరాలు ఇస్తూనే ఉన్నాడు అనమాట. కంప్లీట్ యశస్వి అవుతాడని చెప్పాడు. ఇప్పుడు సావర్ణి మన్వంతరములో మళ్ళీ ఇంద్రుడు పదవిని కూడా ఇస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఇంద్ర పదవిని పొందునంత వరకు ఇతడు నా యాజ్ఞచే విశ్వకర్మ నిర్మించిన సుతల లోకమున జీవించగలడు. ఈ లోకము నాచే ప్రత్యేకముగా రక్షింపబడునందున శారీరక మానసిక క్లేశములు, అలసట, తంద్రత, పరాభావము, ఇతర కలతల నుండి విడిపడియుండను. ఓ బలి, నీ వచటికేగి శాంతియుతముగా నివసింపు. ఎన్ని వరాలు ఇస్తున్నాడో చూడండి. ఎందుకంటే ఇది భక్తిలో ఇవన్నీ పరీక్షలు. ఇవి ఎట్లా ఉంటాయి మనకు? ఇంద్ర పదవి వచ్చేంత వరకి, అంటే మనము భౌతికమైనటువంటివి కోరుకున్నాం అనుకోండి, కొంత కాలంలో 5 ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడు పోతుందో తెలియదు. అదే మరి బలిచక్రవర్తి శాశ్వతమైన దాన్ని ఏం ఆశించలేదు, కానీ శాశ్వతమైన దాని కోసము ఆయన తన మొత్తాన్ని కూడా దారబోశాడు. కాబట్టి ఆయనకి ఇది ఇస్తున్నాడు. ఆ సావర్ణి మన్వంతరం వరకు ఇంద్రుడు అయ్యేంత వరకు ఈ సుతల లోకములో ఈ యొక్క విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఆ లోకములో ఉంటాడు. అది ఎట్లా ఉంటుంది? దానికి ఈ యొక్క సుదర్శనుడితో పాటు అక్కడ రక్షణగా ఉంటాడనమాట. అంటే సుదర్శనుడు కాపలా కాస్తూ ఉంటాడు, భగవంతుడు అక్కడ గేట్ కాపలలాగా ఉంటాడు. ఎప్పుడు కావాలనుకుంటే అది బలికి అలాంటి ఇది ఇచ్చాడనమాట. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఇట్లా భౌతిక లోకంలో ఉన్నట్టుగా ఏమి ఉండవు అని అక్కడ హ్యాపీగా జీవించవచ్చు అని చెప్తున్నాడు. బలి చక్రవర్తి దేవతలకు కూడా వాంఛనీయమగు ఆ సుతల లోకమునకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి సుఖముగా నివసింపుము, నీకు శుభమగుగాక. సుతల లోకమున నిన్ను లోకపాలురైనను జయింపజాలను. ఇక సామాన్యులను గూర్చి వేరుగా చెప్పనేలా. దానవులెవరైనను నీ యాజ్ఞను ఉల్లంఘించినచో నా చక్రమును వారిని సంవరింపగలదు. అంటే సుదర్శనుడు భగవంతుడే కాదు, అక్కడ సుదర్శనుడు కూడా అక్కడే ఉన్నాడు అనమాట. సో ఎవరైనా ఆయనకు ఆపోజిట్ కి వెళ్తే బలికి సుదర్శనుడు సంవరించేస్తాడు. మహావీరుడా, నేను సర్వదా నీ చెంత నుండి అనుయాయులు ఉపకరణములతో సహా నిన్ను అన్ని విధములా రక్షించను. అంతియేగాక నీ వచట ఎల్లప్పుడూ నన్ను చూడగలవు. బలిచక్రవర్తి భగవంతుడికి బలిచక్రవర్తి ఇచ్చింది ఒక లెక్క కాదు, కానీ ఆయన లోపల ఉన్న భక్తికి భగవంతుడు ఇచ్చేది బలిచక్రవర్తి వల్ల కాదు. ఇది హ్యాండిల్ చేయడం కూడా ఎన్ని వరాలు ఇస్తున్నాడు చూడండి. ఎప్పుడు ఆయనతోటే ఉంటా అని చెప్తున్నాడు. దైత్య దానవ సాంగత్యము వలన ఉత్పన్నమైనట్టి ఈ లౌకిక భావనలు, చింతలు అచడన పరమ ప్రభావమును గాంచినంతటా వెంటనే నశింపగలవు అని ఈ యొక్క 22వ చాప్టర్ ని ఇక్కడ మనము ముగిస్తున్నాడు అనమాట. తర్వాత ఏమవుతుంది? దేవతలకి రాజ్యాన్ని ఇచ్చేసి వాళ్ళ విధులలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అది నెక్స్ట్ క్లాస్ లో చదువుకుంటాం. అంటే మనకు ఒకటి నాకైతే అర్థం అవుతుంది అనమాట. అంటే భౌతికమైనటువంటి సంపదలు, ఆధ్యాత్మికమైనటువంటి సంపదలు మనకు ఏవి కావాలో దాన్ని బట్టి మన స్థితిగతులు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు ధ్రువుడు గుండి కూడా చరిత్ర చూసాం. ధ్రువుడు కూడా 6 నెలలు చేస్తే భగవంతుడు ఎంతటి ఇచ్చాడు? తన ధామానికి పోయేంత వరకు కూడా తనకు లోకాన్ని క్రియేట్ చేసి ఇచ్చేసి మళ్ళీ పతనం అవ్వకుండా ఇచ్చేసి ఎన్ని వరాలు ఇస్తాడు. ఇక్కడ బలిచక్రవర్తికి చూడండి ఎన్ని వరాలు ఇచ్చాడు. సో ఇది భగవంతుడు గ్లోరిఫై చేయాలి అనుకుంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు మహాభారతంలో కూడా చూస్తూ ఉంటాం. ధర్మరాజు అనుకుంటాడు, ఏంది కృష్ణ, అన్ని జీవితాలలో అన్ని కష్టాలే వచ్చినాయి, ఒక్క రోజైనా మేము సుఖంగా లేము అంటే చివరికి రాజుని చేసిన తర్వాత
కృష్ణ వెళ్ళిపోగానే వాళ్ళు కూడా ఉండలేకపోయారు. అంటే వాళ్ళకు నిజానికి కూడా ఏదైనా కావాలనిపించినా నిజంగా భక్తుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళు భగవంతుడు లేకుండా ఉండలేరు అనమాట. హరే కృష్ణ, జై జగన్నాథ్ అండి. ఏమన్నా క్వశ్చన్స్ కామెంట్స్ ఉంటే తీసుకుందాం, లేకపోతే నరసింహ ప్రేయర్ చేద్దాం. హరే కృష్ణ, చంద్రవంశ ప్రభు దండవత్సరణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్సరణ. మీరు బిగినింగ్ లో ఒక మాట చెప్పినారు, మెడిసిన్స్ వల్ల లైఫ్ ప్రొలాంగ్ చేస్తారు కాలము అని అది ప్రస్తావించినారు. ఈ కనెక్షన్ లో నేను ఒక ప్రవచనంలో విన్నాను, డిసీజ్ ఈజ్ నాట్ ది కాజ్ ఆఫ్ డెత్, డెత్ ఈజ్ ది కాజ్ ఆఫ్ డిసీజ్ అని విన్నాను. అవి ఆపోజిట్ గా అన్నట్టుగా అనిపిస్తుంది. అదేమన్నా మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు డిసీజ్ ఈజ్ నాట్ కాజ్ ఫర్ ద డెత్, రైట్? అంటే డెత్ రావాలి కాబట్టి డిసీజెస్ వస్తాయి, అంతే కదా ప్రభుజీ? యూజువల్ గా ఇప్పుడు డిసీజ్ వల్ల డెత్ జరగట్లేదు. సో ఏదో ఒక కారణంతో ఈ జన్మ చాలించాలి. అది డిసీజే కావచ్చు, యాక్సిడెంటే కావచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ ఎందుకు అయ్యిందండి, ఎందుకు అయ్యి ఉండొచ్చు అన్నప్పుడు డెత్ రావాలి కాబట్టి భగవంతుడు దాన్ని శాంక్షన్ చేశాడు. ఆ టైంకు ఆ డెత్ కొంతమందికి చిన్న ఏజ్ లోనే జరగవచ్చు, ఇవన్నీ కూడా. సో బలవంతంగా తీసుకున్నా గానీ భగవంతుడి అనుజ్ఞ ఉండాల్సిందే. అంటే ఆయన అల్టిమేట్ గా ఆయన శాంక్షన్ చేస్తేనే జరుగుతుంది. సో డెత్ రావాలి కాబట్టి డిసీజ్ వస్తుంది. సో డిసీజ్ వల్ల మనం అనుకుంటూ ఉంటామండి, మనకు అంత రివర్సల్ లోనే అర్థం అవుతుంది. అందుకే మనం ఏం చేస్తాము, చాలా మంది యోగా చేయాలని మొదలు పెట్టారు. పొద్దున్న లేచి పార్కుల్లో చూస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది, వీడేంది డిసీజ్ వస్తే మళ్ళీ చనిపోతామేమో అని భయంతో అవన్నీ చేస్తూ ఉంటాడు. భయంతోటే చేస్తున్నాడు దీన్ని కూడా. కానీ అది వచ్చినప్పుడు వాడు ఇంట్లో ఉన్నప్పుడే పోతాడు. అంత చేసినప్పటికీ, ఎంత యోగా అన్ని చేసినా గానీ పోయాల్సిన టైం వచ్చినప్పుడు పోయి తీరాల్సిందే. యోగా పోజుల్లోనే చేస్తూ పోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ప్రాణాయామాలు చేస్తూ పోయే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు ఈవెన్ మన చివరికి భక్తులు కూడా పోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో జిమ్లో పోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అన్ని సాధ్యమే. ఎందుకంటే భగవంతుడి ఆ టైం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా దాన్ని తప్పించుకోలేరు అనమాట. అంతేనా ప్రభుజీ? థ్యాంక్ యూ. యోగా చేస్తూ చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ, మనం భక్తి చేస్తూ జపం చేస్తూ అది సాధన చేస్తూ చనిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్లకు వీళ్లకు భేదము డెఫినెట్ గా భేదం ఉంటుంది. ఎందుకంటే మనం అల్టిమేట్ గా ఆ కాన్షియస్నెస్ బట్టి నెక్స్ట్ గతి ఏంది అనేది. అందుకే మనకు ఆధ్యాత్మికతలో ఉండి భక్తుడైన వాడు ఆధ్యాత్మిక భక్తుడు ఉంటాడు, లేదు అంటే కర్మకాండ భక్తుడు ఉంటాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు ఏం చేశాడు, కర్మకాండ ప్రకారము దాని ప్రకారము ఇది చేస్తే ఇది చేస్తే ఇది అనేసి ఇదంతా భౌతికమైనట్టు. కర్మకాండ కూడా భౌతికమైనటువంటిదే. కర్మకాండ అల్టిమేట్ మనం స్వర్గలోకాలు కూడా భౌతికంలోనే ఉన్నాయి కదా. సో కాబట్టి ఈ కర్మకాండ ప్రాసెస్ కూడా మనకు అక్కడికే తీసుకెళ్తుంది అనమాట. అదే భక్తిలో ఉన్నవాడు ఏంటంటే, భక్తిలో ఉన్నప్పుడు అది భగవంత్ సంపద అది దొరుకుతుంది. అంటే ఎంత పర్సెంటేజ్ చేశాడో అది నెక్స్ట్ భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు అది కంప్లీట్ చేసుకోవడానికి. అల్టిమేట్ గా ఏ జీవైనా గాని భగవద్ధామానికి పోవాల్సిందే. ఇప్పుడు కాకపోతే కొన్ని కోట్ల జన్మల తర్వాతనో ఎప్పుడో ఖచ్చితంగా పోయి పోతాడు. అదే ఇక్కడ పర్మనెంట్ గా ఉండడు. కానీ ఎంతవరకు ఇక్కడ ఉంటాము అనే దాన్ని బట్టి. అదే భక్తుడు పోయాడు అనుకోండి, భక్తుడు నెక్స్ట్ మంచి గొప్ప ఆపర్చునిటీ తీసుకుంటాడు, మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేసి ఇంకా నెక్స్ట్ది మొదలవుతుంది. థ్యాంక్ యూ బాబు. గురు కృప గురించి చాలా మాట్లాడినారు. ఒక్కొక్కసారి గురువు మనను పొగుడుతాడు, బాగా చేసినావు ఈ పని అని. ఒక్కొక్కసారి మనకు నింద చేస్తారు, ఇది శిక్షిస్తారు. రెండు కూడా మన ప్రోగ్రెస్ కొరకేనా అని
ఎప్పుడు పొగిడాడు అంటే గురువు ఏంది, నువ్వు ఇంకా బెటర్ గా చెయ్యమని దాని అర్థం. అంటే ఇదే ఇంకా నువ్వు చేస్తున్నదే అల్టిమేట్ సూపర్ అని అనుకోకూడదు మనం. అంటే గురువు పొగిడాడు అంటే మనము నెక్స్ట్ ఏదైనా పొరపాటు జరిగితే, గురువు ఒక దగ్గరే పొగడడు. గురువు తనకు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా చెప్తాడు, వాళ్ళు ఈ స్టాండర్డ్స్ లోకి వచ్చారు అని రివీల్ చేస్తాడు. పొరపాటున అంటే ఒక స్టాండర్డ్ సెట్ అయిన తర్వాత, ఇక్కడ బలి చక్రవర్తి కూడా అంతే, తను ఎక్కడైతే సత్యాన్ని ధర్మాన్ని కోల్పోతాను, మాట తప్పుతాను అని భయపడుతున్నాడు. మాట తప్పుతాను అని భయపట్టిండి. ఇక్కడ ఏదో సంపద పోతుందని భయపట్టలే. సో మనం ఆ లెవెల్ ఒక్కసారిగా, అందుకే పొగిడినప్పుడు అది భయం కలిగించాలి మనకు ఆనందాన్ని కలిగించింది అంటే అది మనం రాంగ్ వేలో, మనం మాయలో అర్థం చేసుకుంటున్నట్టే ఉంటుంది. గురువు పొగడతా అది ఒక రకంగా మనకు భయాన్ని వార్నింగ్ ఇస్తుంది. అంటే నువ్వు ఈ లెవెల్లో ఉన్నావు, ఇంత కిందికి రాకూడదు ఇక. అంటే అప్పుడు మనకు కొన్ని అయిష్టపూర్వకంగా మనకి ఎన్నో ఉంటాయి కోరికలు, దానితో కూడా నువ్వు కిందికి రాలేవు. ఎందుకంటే నువ్వు అటు సెట్ చేశాడు, గురువే సెట్ చేశాడు నేను. సో అప్పుడు భయమే అవుతుంది, అమ్మో నేను ఇంత లెవెల్లో నేను ఉండగలనా అని ఇంకా అలర్ట్గా ఉంటాం. పొగిడేశాడులే అంటే నేను సూపర్ చేసేసాను, ఇంకా నాకు తిరుగులేదు, నేను ఇట్లనే చేస్తాను అనేసి దాని ద్వారా మళ్ళీ మనం తేడాలు చేస్తూ ఉంటాం. ఇది చాలా కేర్ఫుల్ ప్రొవిజన్. పొగడత నుంచి మనం జాగ్రత్తగా ఉండకపోతే అదే పొగడత మనల్ని మళ్ళీ కిందికి తీసుకొచ్చి కూర్చుండబెట్టుద్ది అని నా వరకు నాకు అలా అర్థం అవుద్ది. మరి మిగతా వాళ్ళు ఎలా అర్థం అవుద్దో నాకు తెలియదు. అదే తీర్పు తిట్టాడు అనుకోండి, ఎస్ అది ఖచ్చితంగా నేను కరెక్ట్ చేసుకోవాల్సిందే, ఇంకా నాకు వేరే క్వశ్చన్ లేదు, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే అది తిట్టాడు అంటే అది కంప్లీట్ నేను రాంగ్ చేస్తున్నా. కాబట్టి నేను దాన్ని పూర్తిగా నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను మార్చుకోవాలి. సో దానివల్ల మనకు కరెక్ట్ అని అర్థం అవుతుంది. కానీ ఏమనిపిస్తుంది, అరే నన్ను ఇట్లా తిట్టాడు. మనం ఎన్నో ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకొని ఎంతో గుంజుకుంటూ ఉంటున్నాం అంటే మనం గురువుది అర్థం అవ్వట్లేదు, కృష్ణ తత్వం కూడా మనకు అర్థం కాలేదు. సో ఈ రెండింటి పట్ల మనం జాగ్రత్తగా మనం ఎదగడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే బాగుంటుందని నా ఒపీనియన్ ప్రభుజీ. నా అండర్స్టాండింగ్ కూడా అదే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సూర్యదం ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ఈరోజు క్లాసు అమోఘంగా ఉంది. ఎందుకంటే బలి చక్రవర్తి తను ఎంత స్థిరంగా ఉన్నాడు, భగవంతుడు పరీక్ష, అటు గురువు శాపు, ఆ సంపద అంతా పోయి అయినా ఎంత స్థిరంగా ఉన్నాడు అనేది ఒకటి. రెండవది ప్రభుజీ, దుర్వాసుడు ఇంద్రుడిని శపించినప్పటి నుంచి కథ కంటిన్యూగా చూస్తే, అంటే ఇంద్రుడిని శపించడం, తర్వాత క్షీరసాగర మదనం తర్వాత దేవతలకి రాక్షసుల యుద్ధం, తర్వాత బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించుకోవడం, తర్వాత వామన అవతారం, ఇప్పటి వరకు మొత్తం ఈ కథని ఎపిసోడ్ మొత్తం ఒక యూనిట్ కింద తీసుకుని చూస్తే విష్ణుమూర్తి బలిచక్రవర్తికి కృప, మీరు చెప్పారు ఇందాక, అది ఖచ్చితం. బలిచక్రవర్తి మీద కృప చూపించాడు. ఆ కృప చూపించడం కోసము ఇంత చేయించాడు విష్ణుమూర్తి, కృష్ణుడు. అంటే ఇంత జరిగితే తప్ప తన ఈ కృపని బలిచక్రవర్తి మీద కురిపించడానికి అవకాశం కృష్ణుడు సృష్టించుకున్నాడు. ఇంతవరకు సృష్టించుకొని ఆ బలిచక్రవర్తిని కూడా స్థిరంగా ఉంచాడు, ఎక్కడ వీడిపోకుండా. మిగతా వాళ్ళు శరీరాన్ని వదులుకున్నారు, సంపద కాదు. ఈయన సంపదను వదులుకున్నాడు, శరీరాన్ని వదులుకున్నాడు, రెండు వదులుకున్నాడు. రెండుని వదులుకోవడం వల్ల అప్పుడు తన వరాలు కురిపించడం వరాలు కురిపించడమే కాకుండా, మనం నవవేద భక్తుల్లో ఉదాహరణకి బలి చక్రవర్తిని చెప్తాం. ఆత్మ సమర్పణకి ఇప్పటికీ ఇంద్రుడికి వచ్చింది ఏంటి, ఈ ఎపిసోడ్ లో స్వర్గలోకం తిరిగి వచ్చింది అంతే. పోయిన స్వర్గలోకం రిటర్న్ వచ్చింది, కూడా మెటీరియల్. కానీ బలిచక్రవర్తి కంటే మెటీరియల్ అంటే సరళ మంత్రం, మన్మంత్రంలో ఇంద్రుడు అవుతున్నాడు, ప్లస్ భగవంతుడి కృప దొరికింది, ప్లస్ మహాజనులు 12 మంది మహాజనుల్లో బలిచక్రవర్తి ఒకడు. అంటే ఇంద్రుడికి రానటువంటి
అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి, భగవంతుడి కృప వచ్చింది, ప్లస్ పోయినటువంటి ఇంద్ర పదవి మరలా వచ్చింది. అంటే భగవంతుడిని అనుకునేది తన కృపని పూర్తిగా బలిచక్రవర్తి మీద కురిపించడానికి, ప్లస్ వరాలు ఇవ్వడానికి అక్కడెక్కడ మన దూర్వాసుడు ఇంద్రుడు శపించడం కాడి నుంచి ఆ ఎపిసోడ్ అంతా తీసుకుని అనలైజ్ చేసుకుంటే అర్థమైంది ఏంటి, ఇది భగవంతుడికి బలిచక్రవర్తి మీద ఎంత కృప ఉంది ఒకటి. రెండవది, ఆయన కృపకి రాక్షసులు దేవతలకి తేడా లేదు. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో అటు దేవతలు కానీ ఇటు మానవులు కానీ రాక్షసులు కానీ, ఈ వాంట్ డిఫరెన్షియేట్, డిస్క్రిమినేట్. అది అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. వాళ్ళ క్లాస్ అమోఘంగా ఉంది. ఎందుకంటే మనం భక్తిలో స్థిరంగా ఉండగలిగితే, భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలన్నింటినీ తట్టుకోగలిగితే భగవంతుడు వరాలు కురిపిస్తాడు. అంటే వరాలు కురిపిస్తాడు కాబట్టి ఇది చేయటం కాదు, భక్తిలో స్థిరంగా ఉండాలి. భక్తి ఏది ఆటుకోట్లు ఏమొచ్చినా సరే కానీ భక్తిలో స్థిరంగా ఉండాలి. అది అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మళ్ళీ వరాలు వస్తాయిలే అట్ ది ఎండ్ అని అనుకోకూడదు. అది ఆలోచించకుండా భక్తిలో స్థిరంగా ఉండాలి ప్రభుజీ. అది అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అందుకని మనం ఈ ఎపిసోడ్ ద్వారా మనము కూడా మనం మన లెవెల్ ఎక్కడున్నామో కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే అన్లెస్ మనము భగవంతుడికి, ఇప్పుడు గురువుకి, అంటే మనం భగవంతుడికి మనకు అవకాశం లేదు మనం సరెండర్ అయ్యేది, కానీ గురువు ఆయన యొక్క ఎక్స్టర్నల్ కృపామూర్తిగా గురువు వచ్చి ఉన్నాడు కాబట్టి మనము ఆ గురువుకి మనం ఏమి ఇవ్వగలం, మనం ఏ లెవెల్లో ఇవ్వగలం, అది మనం అనలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తుంది ప్రభు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎట్లా ఈ భగవంతుడైన వామనుడు భగవంతుడు అని తెలియక ముందే మాట ఇచ్చేశాడు. అంటే ఇక్కడ ఆయన ఏమాత్రం ఆశించడేం లేదు. సేమ్ మనము ఆయనది ఎవరిది అజామిల్ స్టోరీలో కూడా చూసి, అజామిల్ భగవంతుడు రక్షిస్తాడని పేరు పిలిచాడు అంతే. సో అంటే ఎక్స్పెక్ట్ చేసి పిలిస్తే, ఇప్పుడు మనము సాధన భక్తులు ఎలా ఉంటాము అంటే, మనకి ఇది వస్తుంది అనుకున్నాకనే మనం సాధన చేస్తూ ఉంటాం. ఇది వస్తుందని తెలుసుకొని మనం సాధన చేస్తున్నాం. అది రావట్లేదు అన్నప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే మనం అనుకున్నది ఇది వస్తుంది అని వస్తూ ఉన్నాం మనం. సో ఇదంతా కూడా మనం భక్తి అనుకుంటున్నాం. ఇదంతా సకామ కర్మనే చేస్తున్నాం మనం, దాన్ని భక్తి అనుకుంటున్నాం. చూడండి, మళ్ళీ మనం రాంగులోనే ఉన్నాం. సో ప్రతి దగ్గర మనకు వర్రీ అవుతూ భయం, ఇవన్నీ మన భౌతికమైనవి కాబట్టి మనం సకామ దాంట్లో ఉన్నాం అన్నమాట. అది నాకు అర్థం అయిపోతుంటుంది. అందుకని ఇవన్నీ పోవాలి అంటే నేను ఎంత సరెండర్ అవ్వగలుగుతున్నాను అనేది మనకు తెలియాలి. సరెండర్ అవ్వడం గనక మనకు వచ్చేస్తే మనం ఏది చేసినా మన మిషన్ కు ఉపయోగపడుతుంది. అది లేనంత వరకు మనం ఏది చేసినా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, నేను చేస్తున్న ఈ యాక్టివిటీ వల్ల అవతలి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారా, నేను అఫెన్సులు జరుగుతున్నాయా, అవతలి వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఒకడికి మంచి చేస్తే ఇంకోటికి చెడు జరుగుద్ది. కరెక్ట్. ఇది ఏమంటారు, స్కోరింగ్. అది తప్పదు, జీరో సమ్ గేమ్ అంతే ప్రపంచం. సో కాబట్టి మనము ఆధ్యాత్మికతలో ఆలోచించినప్పుడు ఒక తీరుగా ఉంటుంది. అది మనం చేయగలిసిన పని, మన శక్తిని మనము భగవంతుడి సేవకు వాడేస్తుంటాం. కానీ భౌతికంగా మనం ఏదైనా ఆశించి గనక చేస్తే అది రాకపోతే డిస్టర్బ్ అవుతాము. చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఆఫెన్సులు చేస్తాం. అందుకని మళ్ళీ మనం కర్మ పోగవుతూనే ఉంటుంది. మన గురువుకి మనము ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాం. అందుకే గురువులు ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఇంకా ఓకే, ఈ పర్సన్ ఎంత చెప్పినా వినట్లేరు అన్నప్పుడు వీళ్ళు రెడీ టు గివ్ అప్, ఇంకా వాళ్ళని దూరం పెట్టుకుంటాడు. కొన్నిసార్లు శిష్యులకు చెప్తాడు, కొన్నిసార్లు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే గురువు మనస్ఫూర్తిగా ఇంటర్నల్ గా డిస్కనెక్ట్ చేసుకుంటాడు. చెప్పి ఆడ బోర్డు రాసిచ్చి శాసనం వేసిచ్చి మళ్ళా ఏది యజ్ఞం పెట్టి ఓకే నేను వాపస్ తీసుకుంటా, ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ఐ లీవ్ దెమ్ అనేసి వదిలేసేస్తాడు. వాళ్ళ కోసం వాళ్ళకు వదిలేస్తున్నా అంటాడు. సో అప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది, మనం భక్తి మెల్లగా మనం దెబ్బలు తింటూ ఇది భక్తి కాదు అని చాలా దూరం వెళ్ళిపోతాం. ఎందుకంటే గురువు వదిలేసేటట్టు షెల్టర్ లోంచి వెళ్ళిపోయామంటే ఫినిష్డ్. సో అది చాలా కేర్ఫుల్ గా ఉంటూ మనం ప్రతిది చేసేదాన్ని. అందుకే ఇప్పుడు వైష్ణవ
ఎంతమంది ఇంత ప్రపంచంలో చాలా తక్కువ పర్సెంటేజ్ మన కృష్ణ భక్తులు ఉన్నారు. చేసే ప్రతి పని ఆదర్శంగా ఉండాలి అని మాత్రమే కోరుకోవాలి. తేడా జరిగిందా, అది భగవంతుడి తేడా వల్ల జరిగితే మనం ఏం చేయలేం. ఎందుకంటే మన కర్మానుసారం కూడా ఎంత బాగుండాలనుకున్నా తేడాలు జరుగుతాయి. కానీ మన వరకు మనం మాత్రము నేను అవతలి వాళ్లకు ఒక ఆదర్శంగా ప్రాయంగానే ఉండాలి అని ప్రయత్నించి తీరాల్సిందే అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ ఎన్నెన్ని కలర్స్ మార్చాడు, మీరు అన్నెన్ని కలర్స్ మారుస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. నా ఫోన్ ప్రాబ్లం ఉంది ప్రభుజీ, అంతే, ఇంకేం లేదు. వేరు వేరు పేర్లతోటి మమ్మల్ని పరీక్షిస్తున్నామని భయం వేస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. చాలా చక్కగా చెప్తున్నారు ప్రభుజీ మీరందరూ, కానీ నేను దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాను ప్రభుజీ. నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే కింద మనకి కింది లోకాలు నరక లోకాలు అని నేను విన్నాను, స్వర్గలోకాలు పైన అని చెప్తారు కదా ప్రభుజీ. కానీ ఇప్పుడు సుతల లోకం దేవతలు కూడా అది కోరుకుంటారు. అటువంటి దానికి బలి మహారాజు రాజు అయ్యారు, వామన దేవుడు అక్కడ ఆయనకి కబలాగా ఉన్నారు అని చెప్పారు కదా ప్రభుజీ. అంటే వీటి కింద ఉంటాయా ప్రభుజీ నరక లోకాలు? ఈ 7 లోకాల కింద 7 లోకాల కింద ఉన్న పాతాళ లోకం కింద వచ్చేటివి నరక లోకాలు. అక్కడ పాతాళ లోకం కింద పితృలోకం అది ఉంటుంది కదా, అక్కడ ఉంటారు వాళ్ళు. దాని కింద నరక లోకాలు ఉంటాయి. కానీ సుతల లోకంలో అందరు కోరుకునే దానికంటే కూడా బెటర్, దేవతలకు కూడా సాధ్యం కానిది ఆ సుతల లోకం మాత్రం భగవంతుడే రక్షిస్తూ ఉంటాడు అనమాట. ఓకే ప్రభుజీ. అదే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. సరే. హరే కృష్ణ ప్రభుజీ అండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఇప్పుడు మనకి ఇస్కాన్ లో ఏకాదశి అండి మిగులు చేస్తారు, ఎందుకండి? ఏకాదశి ఏం చేస్తారు? మిగులు ముందు 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 వచ్చే ఏకాదశి చెయ్యరు, మిగులు ఉన్న ఏకాదశి చేస్తారేంటండి? సూర్యోదయానికి యాక్చువల్ గా అదే కరెక్ట్ గా చెయ్యాలి మన శాస్త్రానుసారం. లేకపోతే ప్రతి తిథి 2 రోజులు వస్తుంది. ఇప్పుడు పొద్దునంతా తినేసి మధ్యాహ్నం వచ్చింది కదా అని మధ్యాహ్నం ఏమే ఏకాదశి చేస్తాం మాత్రం ఆల్రెడీ తినేసినాం కదా. ఏకాదశి పొద్దున్న ఉన్నా మర్నాడు 12 దాటి చేస్తారండి. సూర్యోదయం టైం కు ఏ తిథి ఉంటుందో అది చేస్తారు మన వాళ్ళు. మరి ఇక్కడ మాకు నిన్న ఏకాదశి అని క్యాలెండర్ లో ఉంటే వాడు మాకు శుక్రవారం వాడు ఏకాదశి అన్నారండి ఇస్కాన్ లో. అందుకే మీరు ఒకటే ఫాలో అవ్వండి, 2 ఫాలో అయితే ఇటు అటు కాకుండా అయిపోతాం మనం. ఇస్కాన్ లో ఇవ్వాలేనండి శుక్రవారం. ఇండియాలో అది ఇదేనా మాతాజీ? ఎవరైనా చెప్తారా? ఈ రోజు ఇండియాలో మాకు నిన్న అయిపోయింది, అమెరికాలో. ఎప్పుడు మిగిలే ఇక్కడ మాకు తాడేపల్లిగూడెంలో ముందు చేయరండి, ముందు ఏకాదశి వచ్చినా చేయరండి, మిగిలే చేస్తారు. అందుకే మీరు ఇస్కాన్ క్యాలెండర్ ఫాలో అవ్వండి మాతాజీ, లేదంటే ఆ క్యాలెండర్ ఫాలో అవ్వండి. ఇదో అదో ఫాలో అవ్వండి, 2 మాత్రం చూడకండి. కంపేర్ చేసి ఇదేందనేది ప్రశ్నలు అవసరం లేదు మనకి. అదేండి అందులో ఉందండి, ఇస్కాన్ లోను ఇస్కాన్ క్యాలెండర్ ఉన్నదండి, పెట్టుకోండి. అది పెట్టుకొని దాన్ని చూడండి. మళ్ళీ ఇంకోటి చూశారు అనుకోండి, 3వది చూస్తే ఇంకో తీరుకుంటది. మనకి ఎందుకు టెన్షన్ చెప్పండి? చిన్న జీవితంలో ఒకదాని ఫాలో అయ్యి ఒకదాని పట్టుకుంటే హ్యాపీగా మనం సెట్ అయిపోతాం కదా. అంతేనండి. అదే అందరూ కూడా ఇస్కాన్ లో వాళ్ళందరూ వాళ్ళే చేస్తారండి. అవును, మామూలు నిన్న చేశారు. ఇక మామూలు వాళ్ళు అంటే మరి మనకి ఇస్కాన్ లో గురువు ఉన్నాడు, సాంప్రదాయం ఉంది కాబట్టి దాన్ని మనం పాటిస్తున్నాం కదా. మామూలు వాళ్ళు నువ్వు గురువే నేను గురువే, ఎవడికి వాడే గురువు కదా. ఎలా మీరు చేస్తారు ఎందుకే తెలుసుమని అంతే. మన ఇస్కాన్ది మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి, అప్పుడు మనకు క్లియర్ గా ఉంటాం. ఓకేనా మాతాజీ? ఓకే అండి. హరే కృష్ణ. ఇంకెవరికేం క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఈరోజు నరసింహ ప్రేయర్ ఎవరిదండి? పేరు పెట్టలేదు ప్రభు, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా ఓకే, ఓపెన్ ఆఫర్ అండి.
బంపర్ ఆఫర్ ఇది. హరే కృష్ణ ప్రభుజీ. రత్నాల్ మాతాజీ హరే కృష్ణ. చెయ్యొచ్చా ప్రభుజీ? చేయండి, మీరే ఫస్ట్ అన్మ్యూట్ చేశారు కాబట్టి మీరే బంపర్ ఆఫర్ లాటరీ మీకే తగిలింది. థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తేజస్తేజస్సే ఆవిరావిర్భవ వజ్రనక వజ్రదంష్ట కర్మాశయ రంధ్రయ తమోగ్రస. ఓం స్వాహ. అభయం ఆత్మానే కురు భూయిష్ట. ఓం శ్రౌం నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశి పూర్వక్షః తిలటంకానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ. ఇతో నరసింహ పరతో నరసింహ. ఎతో యామి తతో నరసింహ. ఎతో యామి తతో నరసింహ. బాహేర్నరసింహ హృదయే నరసింహ. బాహేర్నరసింహ హృదయే నరసింహ. నరసింహమదిన్ శరణాం ప్రపద్యే. నరసింహమదిన్ శరణాం ప్రపద్యే. తవ కర కమలవరే నాకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రూత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. తవ కర కమలవరే నాకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రూత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ. జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్. నిత్యాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్యాయ గౌర హరి బోల్. జయ 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 ప్రభుపాద్ జయ 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 ప్రభుపాద్. జయ 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 గురుదేవ్ జయ 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 గురుదేవ్. శ్రీ లక్ష్మీ నరసింహ భగవాన్ की जय. प्रहलाद महाराज की जय. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण प्रभु जी. प्रणाम प्रभु जी. थैंक यू प्रभु जी. हरे कृष्ण. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం.